ఇదేంటి? అరిసెయ్య. అది చెయ్యి. ఎన్ని వేలు ఉన్నాయి? 5 ఏళ్ళు ఉన్నాయి. 5,000 అన్నీ ఒకే రంగా ఉన్నాయా? ఉండవు. ఎందుకు ఉండవు? దేవుడు సృష్టించాడట. సృష్టించేశాడు. 5,000 ఒకేలాగా ఉంటే నువ్వు ఏ పని చేయలేవు. ఇది పట్టుకోవటానికి ఉంటుంది, ఇది చూపించడానికి ఉంటుంది, ఇది గ్రిప్ కోసం ఉంటుంది, ఇది సపోర్ట్ కోసం ఉంటుంది, ఇది లేకపోతే అసలు సేపే ఉండలేకుండా ఉంటుంది. మన ఇంట్లో మన చుట్టూతో ఉన్న మనుషులు కూడా అంతే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. అన్నీ ఒకేలాగా ఉండాలి, నీలాగా నేను ఉండాలి, నాలాగా నువ్వు ఉండాలి, నువ్వు అనుకున్నట్టే నేను చేయాలి, నేను అనుకున్నట్టే నువ్వు చేయాలంటే ఏది కుదరదు. ఈ చెయ్యి పనికిరాని చెయ్యి అయిపోతుంది. నువ్వు అనుకున్నట్టు నేను చేయకుండా నా ఉద్దేశంలో నేను చేస్తేనే అందంగా ఉంటుంది. సో ఎవరో ఏదో నీ గురించి మాట్లాడారు, నువ్వేం కుంగిపోక్కర్లేదు, కూర్చోక్కర్లేదు. అది వాడు టాలెంట్ అంతే, వాడు మనసు అంతే. నువ్వు ఏం చేయాలని అనుకుంటే నీ పనిని, నీ కర్తని, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుని వెళ్ళిపోవటమే. అంతే తప్ప ఫలితం అదే వస్తుంది. అంతే తప్ప నన్నే నేను ఎందుకు అన్నాడు, నేను ఇలాగే చేశాను కదా అనుకొని కూర్చుంటే ఏం చేయలేము మంగమ్మ. బాధలు వస్తాయమ్మా, బాధలు వస్తాయి. మనుషులే బాబీ చిరాయిలు. మన అందరం పాపం చేసి పుట్టాము, పాపాన్ని అనుభవిస్తున్నాము. అంతేగాని బాధపడిపోక్కర్లేదు. జరగాల్సింది జరుగుతుంది. జరిగేదాన్ని హ్యాపీగా ఉండటం నేర్చుకోవాలి. కోపం తగ్గట్లే అసలు. ఒక గంట కోపడు, తలుపేసుకో, గట్టిగా ఏడు, కొట్టు, ఏదైనా ఉంటే పగలు కొట్టు. కానీ దానిలోనే ఉండటం ఎందుకు? బయటకు వచ్చేయాలి. మేడం తలుపులు టపా టపా కొట్టేస్తుంది కోపం వస్తే. బయటకు వచ్చేసాయి. అలాగా ఉంటుంది. బయటకు వచ్చి హ్యాపీగా ఉండటం. నీ జీవితంలో నువ్వు తప్ప ఎవడో హ్యాపీగా ఉండలేడు. పక్కన వాడు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండలేదు. అందువల్ల నువ్వే హ్యాపీగా ఉండు. ఎవడు ఏమనుకున్నా ఏముంది? ఎన్నేళ్ళు బతికి వచ్చాము, ఎన్ని కష్టాలు దాటుకుని వచ్చాము. ఇది ఒక లెక్క తొక్క. నేను కూడా తొక్కి పారాయి. ఎవరిని మిమ్మల్ని తప్ప నేను ఎవరిని లెక్క చేయను. అంతే. మీరు ఒక్కళ్ళు నాకు చాలు సచ్చేవారికి. నేను చచ్చేదాకా ఉండు. నేను ఓకే, హ్యాపీగా ఉండు.